నెల్లూరు నగరంలో మంత్రి నారాయణ విస్తృతంగా పర్యటించారు. వాక్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్, కమిషనర్ నందన్ స్థానిక నాయకులతో కలిసి పలు ప్రాంతాలలో అభివృద్ధి పనులను పరిశీలించారు. నగరంలో రోడ్లు, డ్రైనేజు, త్రాగునీటి ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించారు. త్వరలోనే అండర్ గ్రౌండ్ డ్రైనేజు, త్రాగునీటి పనులు పూర్తవుతాయని మంత్రి తెలిపారు. అలాగే అంతర్జాతీయ ప్రమాణాలతో 15 ప్రభుత్వ బడులను అభివృద్ధి చేస్తున్నట్లుగా వెల్లడించారు. 5 ఎకరాల వర్క్ బోర్డ్ స్థలంలో ఇంటర్నేషనల్ స్కూల్ పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. గత 5 ఏళ్లలో నగరంలో వైసీపీ ఏం చేసిందో ప్రజలు ఆలోచించుకోవాలన్నారు మంత్రి. ఏదైతే 2014-19లో 1100 కోట్లతో యూజిడీ కానీ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ కానీ తీసుకొచ్చి దాదాపు 960 కోట్లు ఖర్చు పెట్టాం. కేవలం ఒక 160 కోట్లు ఆగిపోయింది. లాస్ట్ 5 సంవత్సరాలు టచ్ చేయాల. అయితే ఆ 160 కోట్లు పోయింది. మళ్ళీ ఈ ప్రభుత్వ రంగాన్ని దాన్ని శాంక్షన్ చేసాం. వర్క్ కూడా జరుగుతుంది. అది డిసెంబర్ ఎండింగ్ లోపల అవుతుంది. అది కాకుండా బ్యాలెన్స్ యూజిడీ ఏదైతే ఉందో దానికి కూడా ఇప్పుడు యాక్చువల్గా అమృత్ 2.0లో శాంక్షన్ చేసాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఏదైతే మున్సిపాలిటీలో డ్రైన్స్ ఎప్పటి నుంచో ఉన్న డ్రైన్స్ అన్ని దాదాపు 15 డ్రైన్స్ ఉన్నాయి. అవన్నీ ఇరిగేషన్ కెనాల్స్. కొద్దిగా పారుదల ఉంది, ఎక్కువ పారుదల లేదు. అవన్నీ ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయినాయి. అంతా 30 అడుగులు ఉండాల్సింది 3 అడుగులు 2 అడుగులు. అందువల్లనే 2017లో ఫ్లడ్ వస్తే స్వర్ణాల చెరువు నుంచి వచ్చిన వాటర్ అంతా వెనక్కి రివర్స్ అన్ని దాదాపు సగం నెల్లూరు మునిగిపోయింది. సగం నెల్లూరు మునిగిపోయింది. కొన్ని దగ్గరలో అయితే ఫస్ట్ ఫ్లోర్ కూడా దాటినాయి నీళ్లు. ఆ రోజు ఇక్కడ 42-43 వార్డులో పడవల్లో యాక్చువల్గా తిరిగి సర్వీస్ చేశాం. మన్సూర్ నగర్లో సీఎం గారు కూడా పడవల్లో పోయారు, పడవల్లో తిరిగారు. అటువంటి పరిస్థితి ఫ్యూచర్లో రాకూడదని గౌరవ ముఖ్యమంత్రి ప్లాన్ చేయమంటే అటు ఇరిగేషన్ మున్సిపల్ వాళ్ళతో ప్లాన్ చేస్తే వాళ్ళు 50 కోట్లు కావాల్సి వస్తుంది. ఆ డ్రైన్స్ అన్ని కట్టాలంటే లాస్ట్ క్యాబినెట్లో, ఈ క్యాబినెట్ కాదు, లాస్ట్ బడ్జెట్లో శాంక్షన్ చేశారు. ఏదైతే 2014-19లో 1100